ప్రైజ్ లార్డ్, అందరికీ క్రీస్తునామన వందనాలు. మర్మధార కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, క్రీస్తునందు మరి దైవజనులకు, దేవుని సేవకులందరికీ మా నిండు మనస్సుతో వందనాలు. ఈ మర్మధార కార్యక్రమంలో కొంతకాలం నుండి, కొన్ని రోజుల నుంచి త్రిత్వం గురించి మేము చెబుతున్నాం. అంతకుముందు త్రిత్వం గురించి ఇందులో మరి 6 సబ్జెక్టులు ఉంటాయి, 6 వీడియోస్ ప్లేలిస్ట్లో చూసుకోండి. ఆ తర్వాత కూడా చాలా విషయాలు దేవదూతల గురించి చెప్పాం, త్రిత్వం గురించి చెప్పాం. త్రిత్వం మీద ఎవరెవరికి ఏ అభిప్రాయాలు ఉన్నాయో అభిప్రాయాలు వాళ్ళు చేస్తున్న బోధలకు మరి అవి తప్పు అని ఆ అభిప్రాయాలన్నీ కూడా మరి నిర్మూలన చేసి లేఖనాధారాలతో నిరూపిస్తూ కొంతకాలం సాగుతుందని చెప్తున్నాను ప్రతి వీడియోలో. నేను చివరిగా మళ్ళీ నేను త్రిత్వం గురించి వివరణ ఇస్తాను. పోయిన 2-3 వీడియోలో మరి త్రిత్వం గురించినటువంటి అభిప్రాయాల్లో ఒక రకమైన అభిప్రాయానికి నేను సమాధానం ఇచ్చాను. మళ్ళొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. క్రైస్తవ్యంలో త్రిత్వమును గురించి 4 రకాల అభిప్రాయాలు ఉంటాయి. ఒకటి, ఒకే దేవుడు, మరెవరు దేవుడు కాదు, ఆయన తండ్రి, ఒక రకమైన బోధ. మరొకటి, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు అనే ఆయన, మరి క్రీస్తు అనే ఆయన ఇద్దరు చిన్న దేవుళ్ళు ఆయన సృష్టించుకున్నాడు కనుక సుప్రీం ఆయనే, ఒకటే దేవుడని అట్లా చెప్పేవాళ్ళు ఉన్నారు. మూడవది, ఒక్క దేవుడే తండ్రిగా వచ్చాడు, పరిశుద్ధాత్మగా వచ్చాడు, మళ్ళీ తండ్రి ఆయనే, ఒకే దేవుడు 3 పాత్రలు వహించాడని ఒక బోధ. ఇక 4వది, దేవుడు ఒక్కడే, దైవత్వం ఒక్కటే, కానీ అందులో 3 వ్యక్తులు ఉన్నారు అని ఒక బోధ. అయితే పోయిన 3 బుధవారాలలో నేను చెప్పింది ఏంటంటే, ఎవరికి నేను సమాధానం చెప్పానంటే, ఏ బోధకి, ఒక్క దేవుడే 3 పాత్రలు, 3గా పాత్రలు వహించాడు, పరిశుద్ధాత్మ, తండ్రి, కుమారుడు అంతా ఒక్కడే, ఆ బోధకు వివరణ ఇచ్చాను. 3 వీడియోలు దాకా ఉంటాయి అవి చూడండి. ఇప్పటి నుంచి కొన్ని వీడియోలు మాత్రము ఎవరికి కొరకు చెప్తున్నానంటే, ఒక దేవుడు తండ్రి, ఆయనకు 2 దేవుళ్ళు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు, కుమారుడు. వాళ్ళు చిన్న దేవుళ్ళు, పదవి పొందిన దేవుళ్ళు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు అనేక రకాలుగా బోధిస్తున్నారు. అందులో కొన్ని విషయాలు, కొన్ని వీడియోలు నేను మరి దీనికి సమాధానం ఇచ్చి ఆ తర్వాత ఇంకా కొంత ముందుకు సాగుదాం. దేవుడు నడిపించిన కొలది ముందుకెళ్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకొని మనము లేఖన కాంతిలోకి ప్రయాణం చేద్దాం. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. చాలు. దేవుడు ఒక్కడున్నాడు. ఆయన సృజించుకున్న వ్యక్తులు వాళ్ళు కూడా దేవుడు అని పిలువబడతారు. వాళ్ళు చిన్న దేవుళ్ళు అని చెప్పే వాళ్ళు దీన్ని ఎలా చెప్తారంటే, మధ్యవర్తి అంటే ఏంటి? ఒక జడ్జి దగ్గర లాయర్ ఉన్నట్టు, ఒక గొప్ప ఆఫీసర్ దగ్గర పిఏ ఉన్నట్టు, దేవుని కొరకు దేవుడు తన కొరకు ఒక స్పెషల్ వ్యక్తులను చేసుకున్నాడు. ఆ స్పెషల్ వ్యక్తులే కుమారుడు, పరిశుద్ధాత్ముడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు. వీళ్ళిద్దరే స్పెషల్ దేవునికి. వీళ్ళు ఒక రకంగా దేవుడు తర్వాత దేవుళ్ళు వీళ్ళనట్టు, అంటే సృజింపబడిన దేవుళ్ళు, అంత అధికారం పొందిన వాళ్ళు దేవుని దగ్గర. కనుక వాళ్ళు దేవుళ్ళే. సృష్టి కార్యక్రమంలో వాళ్ళు కూడా వాళ్ళ పాత్రలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, దేవుడే చేసుకున్నాడు కనుక వాళ్ళు చిన్న దేవుళ్ళు, ఆయన సుప్రీం దేవుడు. ఎందుచేత అంటే మధ్యవర్తి అట కదా. మధ్యవర్తి అంటే ఏంటి అని వివరణిస్తారు వాళ్ళు. ఎలా ఇస్తారంటే, మనుషుల్లో ఏదైనా గొడవ అయిందనుకోండి, 2 వర్గాల మధ్యలో ఏదైనా గొడవ వచ్చింది, వాళ్ళిద్దరికీ న్యాయం తీర్చేవాడు మధ్యవర్తి కావాలి. ఆ మధ్యవర్తి ఎలా ఉండాలి? వీరికి, ఈ మొదటి పర్సన్స్కి, అంటే మొదటి పార్టీ వారికి కానీ, ఈ 2వ పార్టీ వారికి కానీ, ఈ 2 వర్గాలకి ఏ వర్గానికి బంధువు అవ్వకూడదు అతడు. చాలా జాగ్రత్తగా వాళ్ళు ఈ మాట బోధించి యేసుక్రీస్తుని చిన్న దేవుడు చేసేశారు. వాళ్ళ బాధ పాపం ఏంటంటే, యేసుక్రీస్తు చిన్న దేవుడు అయితే మనము యేసు సమానం అయిపోతాం, అప్పుడు దేవుని వలె మనం కూడా మాట్లాడచ్చు.
కనుక నువ్వు చిన్నవానివయ్యా, నీకు కూడా కొన్ని తెలియదు, నేను చెప్తాంలే అని అతన్ని కూడా క్రీస్తుని కూర్చోబెట్టచ్చు అన్నట్టు కింద. అలా అంతరంగంలో ఒకటి ఉంటుంది, మీదికి అట్లా మాట్లాడతారులేండి, గొప్పగా మాట్లాడతారు. అది తెలియదని వాళ్ళు అనుకుంటారు, కానీ తెలియదు నిజంగానే ప్రజలకి. కానీ పరిశుద్ధాత్మ కలిగిన సేవకులకు తెలుసు. అయితే రెండు వర్గాలకు చెందినవాడు కావాలండి. ఏ ఒక్క వర్గానికి చెందినవాడైనా న్యాయం ఎలా తీరుస్తాడు? నువ్వు వాళ్ళ మనిషివి కదనయ్యా, మధ్యవర్తివి. వాళ్ళ వర్గానికి చెందినవాడవై ఉండి నువ్వు మాకిట్లా న్యాయం తీరుస్తావు? ఓహో, మరేం కావాలి? రెండు వర్గాలకు తెలియనివాడు కొత్తవాడు కావాలి, మధ్యవర్తి. అవునా? అవును. అలాగే దేవుడు కూడా ఒక మధ్యవర్తిని చేశాడు. ఆయన దేవుడైన అనుకోండి, దేవునికే పక్షపాతం ఉంటుంది. తన తండ్రి తన దేవునికి మాట్లాడుకుంటాడు. దేవుడు మధ్యవర్తి, తనకు తనే ఎట్లా మధ్యవర్తి అవుతాడండి? కాడు. కనుక ఆయన దేవుడు కాదు, దేవుడు చేసుకున్న వ్యక్తి ఆయన మధ్యవర్తి అని అంటుండ్రు. ఆ మధ్యవర్తి ఆ క్రీస్తు యేసు అనే నరుడు. అది కనుక ఈ మధ్యవర్తి ఎవరికి చెందినవాడు? దేవుని పార్టీ, ఇటు మనుషుల పార్టీ కాకుండా మధ్యవర్తిగా ఉండాలన్నమాట, న్యూట్రల్గా. అప్పుడు ఇద్దరికి న్యాయం తీరుస్తాడు అనే బోధని వాళ్ళు బోధిస్తుంటారు. మనుషుల మధ్యలో జరిగే వ్యవహారాలు ఎప్పుడు వీళ్ళు ఇదే బోధిస్తారు. మనుషుల మధ్యలో జరిగే వ్యవహారాలు తీసుకుపోయి దేవుని కట్టగడతారు. మనుషుల మధ్యలో భూలోకంలో జరిగేటివి తీసుకుపోయి దేవుని కార్యాలకు. దేవుని వ్యవహారం వేరు, మనుషుల వ్యవహారం వేరు. క్రీస్తుకు మనుషులకున్న బంధము వేరు, దేవునికి క్రీస్తుకున్న బంధం వేరు. మనుషులకు ఈయన సృష్టికర్త బంధము, దేవునికి తనలో ఒక భాగమైన బంధము. అంటే ఒక్క దైవత్వములో ముగ్గురు వ్యక్తుల్లో ఒకడైనటువంటి బంధము. ఆ బంధమును ఆయన అక్కడ విడిచిపెట్టి, అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. తనను రిక్తునిగా చేసుకొని మధ్యవర్తిగా వచ్చాడు. కనుక మధ్యవర్తిగా వచ్చినట్టు ఆయన తన త్రిత్వభాగములను ఒక భాగముగా కిందికి వచ్చిన ఆయన ఆ దైవత్వానికి, ఆ ప్రకాశమానమైన దైవత్వానికి, సృష్టికర్తకు మానవ దేహంలో ఉండి ఆయన ఒక నరుడుగా ఉండి న్యాయము అంటే దేవునికి నరులకు కోల్పోయిన సమాధానమును కలుపుటకు ఆయన తన రక్తము చిందించాడు. అది మాది పంచాయతీ తెంపడం అంటే అది కాదు, మనుషుల పంచాయతీ కాదు, ఇది పాప పంచాయతీ. నీతిమంతుడు కావాలి, నీతిమంతుని మీదకి ఆత్మ రావాలి, అప్పుడు అభిషేకము. అతడు చేసిన యజ్ఞము, అతని రక్తము పాప పరిహారానికి ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. మళ్ళీ సత్యస్వరూపుడైన పరిశుద్ధాత్మ ఇంకో ఆయన ఎత్తాడు. ఆయన వస్తాడని చెప్తాడు ఆయన 16వ అధ్యాయంలో యోహాను సువార్తలో. ఆయన వచ్చి ఆయన పాత్ర ఇప్పుడు చేస్తున్నాడు. ఏంటంటే సంఘాన్ని రూపుదిద్దుతున్నాడు. ఈయన డ్యూటీ ఎప్పుడు క్లోజ్ అవుతుందంటే ఈ సంఘాన్ని మధ్యాకాశంలో తీసుకెళ్ళి యేసు ప్రభు చేతిలో పెట్టేస్తాడు. అయ్యా ఇగో మీ అమ్మాయి తయారు చేశాను, పెళ్లి చేసుకోండి అని. అప్పటికి ఈయన పని అయిపోతుంది. అంటే ఏ పని మీద వచ్చాడో ఆ పని అయిపోద్ది. అంటే వెళ్ళి అక్కడ సైలెంట్గా పక్క కూర్చుంటాడు అనుకునేవు. అసలు ఈ దేవుని పని ఎన్నడూ ఆగదు. ఏ పని మొదలుపెట్టాడో ఆ పని నుండి విశ్రమించాడని ఆది కాండంలో ఉంటుంది. విశ్రాంతి నొందెను. ఏ పని మొదలు పెట్టాడు మళ్ళీ ఇంకో పని స్టార్ట్ అయిపోద్ది. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువమ్మా. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవుని సంగతులను ఎవడు గ్రహించగలడు? మనుషుల సంగతులు వేరు, దేవుని సంగతులు వేరు. మనుషుల సంగతులు ఏ వర్గానికి చెందిన వాడు అవసరం, కానీ దేవుని సంగతులు అన్నిట్లో లింకు కలిగిన వాడు, అన్నిట్లో పాత్ర వహించిన వాడు అవసరమై ఉన్నాడు. ఆయన ఎవరిని నమ్మలేదట. ఎబ్రి రాసిన పత్రికలు అంటారు దేవదూతలను నమ్మలేదు, ఎవరిని నమ్మలేదట. దేవదూతలు కోటాను కోట్ల ప్రజలు ఉన్నారు, పరిశుద్ధులు, పాపమెరుగని వాళ్ళని నరుడుగా పంపించేది అయిపోతుండే కదండి. కొడుకుని ఎందుకు పంపాలండి? దేవుడే ఎందుకు రావాలండి? అంటే నేను నమ్మను. దైవత్వములోని ఒక వ్యక్తి బయటికి రావాలి. ఆయన ఎవరికీ ఆ బాధ్యత అప్పచెప్పలేదు. కొన్ని పనులు అందరికీ చెప్పాడు, అందుకే తనే మధ్యవర్తికి వచ్చాడని బైబిల్ 8:5 చదువుమా. దేవతలనబడిన వారును ప్రభువులనబడిన వారును అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు.
ఆయన తండ్రి, ఆ, ఆయన నుండి సమస్తమును కలిగేను, ఆయన నిమిత్తమే మనమున్నాము. ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తం మనమున్నాము. మరియు మరియు మనకు ప్రభువు ఒక్కడే, మళ్ళా ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగేను, ఆ, మనము ఆయన ద్వారా కలిగిన వారము. ఏంది కలిగింది, సృష్టింపబడ్డది యేసుప్రభా లేకపోతే తండ్రి ద్వారానా అంటే తండ్రి ద్వారానో యేసుప్రభు ద్వారానో. ఏ పని చేసినా అక్కడ ముగ్గురు ఉంటారు, ఏ కార్యము జరిగినా ముగ్గురు ఉంటారు. కానీ అక్కడ ఫోకస్ ఇచ్చేది అనమాట. అక్కడ ఎవరిని అక్కడ నిలబెట్టామని అనిపించాలనుకుంటే కుమారుడు అంటే కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నడుస్తుంది, కుమారుడు అక్కడ కుడిపార్శ్వం ముందున్నాడు అని చెప్పి మనకు తెలుసు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు యేసుప్రభులాగా ఒక వ్యక్తిలా కనపడట్లేదు, ఆయన అంతరంగంలో ఉండి నడిపిస్తున్నాడు. చూసారా, పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతున్నాయి. పరిశుద్ధాత్ముడు కనపడడు, కానీ కార్యాలు కనపడుతుంటాయి. యేసుప్రభుల వారు కనపడ్డాడు, ఆయన కార్యాలు కనపడ్డాయి భూమి మీద. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఒక ఆకారములో మనకు కనపడకపోయినా ఆయన కార్యాలు మాత్రం కనపడుతున్నాయి. అనేక పదార్థములు ఉండగలడు, ఆయన ఏదైనా చేయగలడు. అందుకే దేవుడు ద్వారాను ప్రభు ద్వారాను సృజింపబడను. అయితే వాళ్ళు ఏమంటున్నారు, క్రీస్తు పలుకగా దేవదూతలు కలిగారట. వాళ్ళు బోధించేది క్రీస్తు పలుకగా దేవదూతలు కలిగారట, కానీ దేవుడు మాత్రము మనుషులను క్రీస్తును కన్నాడట. సృష్టి అంతా దేవదూతలంతా క్రీస్తు పలుకుతే కలిగారట, కానీ క్రీస్తు మనుషులు మాత్రం దేవునికి పుట్టారట, కన్నాడట. ఎవరైతే సృష్టిని చేయటానికి ముందున్నాడో యేసు, ఆ యేసునే కన్నవాడు దేవుడు ఈ మనుషుల్ని కన్నగారు. అందుకే మనుషులు యేసు ఒక్కటే, దేవునికి కుమారులు అవుతారు అని అంటున్నారు. ఈ విధంగా పాపం వాళ్ళకు తెలియక ఏదేదో వినేవాళ్ళు ఉన్నారు కదండి. వినేవాళ్ళు ఉంటే ఎంతైనా చెప్పుకోవచ్చు. వినేవాళ్ళు ఇట్లా వీళ్ళు బంద్ అయితే అప్పుడు ఆలోచించుకునేవాళ్ళు, మనది ఏమైనా తప్పు ఉందేమో అని వాళ్ళు మార్చుకునేవాళ్ళు. అసలు వాళ్ళ తప్పు కాదు, ఈనటోళ్ళదే తప్పు. వాళ్ళకు జ్ఞానము లేదు, వాళ్ళు చెప్పింది అదే బైబిల్ అనుకుంటున్నారు. కానీ ఇతరులు చెబుతున్నది మరి అదేంటి అని ఆలోచించట్లేదు. కొంతమంది ఆలోచించిన వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. కొలస్సీ 1వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని కనపడేటివి గాని కనపడనివి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైన అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడేను. రైట్. సర్వము అంటే ప్రధానులైనను అధిపతులైనను సమస్తం అన్నమాట. సర్వ సృష్టి క్రీస్తు ద్వారా, క్రీస్తు నందు సృజింపబడని అన్నాడు కదా. మరి వీళ్ళు ఏమంటున్నారు, దేవదూతలు క్రీస్తు పలుకుతే కలిగారు, క్రీస్తుని మాత్రం మనుషులను మాత్రం దేవుడే అన్నాడు. మనుషులను సృజించింది తండ్రి అట. చూసారా, సృష్టిలో దేవదూతల్ని వాళ్ళనేమో కుమారుడుగా పలుకుతగలిగారట. మరి ఇక్కడ ఏమున్నది, మొత్తం సర్వ సృష్టి మనుషులు సర్వం క్రీస్తునందే సృజింపబడింది, సర్వం. కనుక ఆ మాట అబద్ధం. త్రిత్వములోని భాగమైన క్రీస్తుని త్రిత్వానికి వేరు చేసి దేవుడు ఒక్కడే అని చెప్పి మళ్ళీ చిన్న దేవుడు అని పేరు పెట్టి ఇదొక మాయ, సాతాను వల్లే మాయ. ఈ మాయలో కూడా కొంతకాలం చెప్తా. నేను ప్లేలిస్ట్లో ఉంటుంది, 6 వీడియోలు పెట్టాను సీరియల్గా, ఇలాంటి బోధకుల కూడా పెట్టాను. యోహాను సువార్త 16:23 చదవమ్మా. ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభువు అంటున్నాడు, నా పేరిట మీరు తండ్రిని ఏం అడిగినా తప్పకుండా నిశ్చయముగా ఇస్తాడట. ఎవరి పేరిట? క్రీస్తు పేరిట. తండ్రిని అడగాలి అంటే తండ్రే ఇచ్చేవాడు కదా, క్రీస్తు కాదు అంటున్నాడు కదా. మరి అక్కడే ఆగాలి కదా యేసు ప్రభు. నిజమే సరే, నా పేరిట అడుగుమని అన్న తర్వాత ఇక్కడనే ఆగిపోవాలి ఆయనగా. అలా కాకుండా ముందుకెళ్ళాడు. మళ్ళీ 14 చదవండి. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. నా నామమున నా తండ్రిని ఏమి అడిగినను ఇస్తాడని అక్కడ అన్నాడు. మళ్ళీ ఇక్కడేమంటాడు, నా నామమున నన్నేమి అడిగినా నేను ఇస్తాను అంటే నువ్వు ఇస్తావా తండ్రి ఇస్తాడయ్యా? తండ్రి ఇస్తాడు, నేను ఇస్తాను, ఇద్దరం ఒకటే. తండ్రి మూత్రం లేపుతాడు, నేను మృతం లేపుతా.
తండ్రి సృష్టిస్తాడు, నేను అసలు మేము కలిసే చేస్తామయ్యా ఏదైనా అని చెప్పటానికి ఎన్నో సంగతులు మాట్లాడుతున్నాడు యేసయ్య. వీళ్ళు ఒక్కటే పట్టుకొని గులాడుతున్నారు. అట్లా ఎందుకంటున్నాడు ఈయన? ఏదో ఉన్నది అని ఆలోచించరే. కానీ ఈ కడవరి దినములో చివరి దశలో వచ్చేసిన కొంతకాలంలో యేసు ప్రభువును మనం చూడబోతున్నాం. కానీ మొత్తానికి అన్నిటి కుదురుబాటు కాలాలు వస్తాయని దేవుడు లేఖనం రాయించిన ప్రకారం, ఆ దేవుడు నన్ను ప్రేరేపించిన ప్రకారం ఈ కడవరి ఫైనల్ సత్యం, త్రిత్వ సత్యాన్ని మొత్తం చెప్పేస్తాను. నా దేవుడు నా ద్వారా చెప్పిస్తాను. నేను మెల్లమెల్లగా ప్రయాణం చేస్తున్నా. ప్రతి వీడియోలో ఇదే మాట చెప్తున్నా. మెల్లమెల్లగా చుట్టూ ఉన్న కంపను కొట్టేస్తున్నా, అంతే, ఏం లేదు. రేపు పొద్దున అది చెప్పినప్పుడు మళ్ళీ ఇదేంటి అని అనకుండా, మరి అక్కడ చెప్పాం కదా చూసుకో అని అంటున్నట్టు. దానికి ఎందుకు సమాధానం పెట్టట్లేదు మీరు? నేను ఎన్నోసార్లు అన్నాను, నేను చెప్తున్న త్రిత్వం గురించినటువంటి వివరణకు దయచేసి మీకు దేవుడు ప్రేరేపిస్తే జ్ఞానం ఉంటే మీరు తప్పకుండా ఈ లేఖనం పలానా లేఖనాన్ని బట్టి తప్పు బోధించాను అని నాకు వీడియో పెట్టండి. నేను దాన్ని స్వీకరించి విని నేను తప్పకుండా దాని గురించి నేను మాట్లాడతా అని చెప్పిన. ఎన్నో వీడియోలు అన్నా, మళ్ళీ అదే అంటున్నా. ఏమండి, తండ్రి నా నామమున తండ్రిని ఏదడిగినను ఇస్తానన్న వాడు అక్కడే ఆగక, మీరు నా నామమున ఏదడిగినను నేను ఇస్తానని మళ్ళీ అంట. మళ్ళీ నీకెక్కడ అధికారం? అదే అర్థం చేసుకోలేకపోతున్నారు. యూదులకు అర్థం కాక జుట్టు పీక్కొని రాళ్ళు పట్టిరట కొట్టి చంపడానికి. నువ్వేంది అట్లంటావు ఇట్లంటావు అట్లంటావు, అసలు ఏంటయ్యాను? నువ్వు ఏదో ఒకటి చెప్పు అంటే అన్నీ చెప్పుతున్నాను రా నాయనని మీకు చెప్పినా కానీ మీకు అర్థమైతే లేదంట. అది కూడా అన్నాడు, మీకు అర్థం అవ్వట్లా, నేను మొదటి నుండి ఇదే చెప్పుచున్నాను. తండ్రి నేను ఏకమై ఉన్నా, మేము ఏకమై ఉన్నా చెప్తూనే ఉన్నాను, నువ్వు అర్థం చేసుకుంటా. అట్టెట్టంటావు మరేమను అంటావు? తండ్రి వేరే ఉన్నాడు, నీ ప్రవక్తనే లేకపోతే గొప్పవాడిని వచ్చినని చెప్పుకోవాలి సార్. నువ్వు దేవుని అని చెప్పుకుంటున్నావు అని రాళ్ళు పట్టారు. తండ్రి కుడి పార్శ్వమందు కూర్చున్నాడని అన్నందుకే స్టెఫెన్ రాళ్ళు పెట్టి కొట్టి చంపారు. అట్లెందుకు అన్నాను అని చెవులు మూసుకొని అపచారం రాళ్ళు పెట్టి కొట్టి చంపారు. యేసు ప్రభువును అట్లనే రాళ్ళు పెట్టారు. కారణం ఏంటంటే ప్రవక్తల లేఖనాలు అర్థము కాని యూదులు ఉన్నారు, ప్రవక్తల లేఖనాలు అర్థమై నమ్మిన యూదులు ఉన్నారు. అసలు యేసు ప్రభువును మొదట నమ్మిన సంఘము సభ్యులే యూదులు, అన్యులు కాదు. పౌలయ్య ఎంటర్ అయినా కదా అన్యజనం ఎంటర్ అయింది. పేతురు కొర్నేల దగ్గర పోయినా కదా అన్యజనుల మీదకి ఆత్మ వచ్చింది. అందుకే నీ లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనని కూడా అంటాడు. లోకం పుట్టక ముందు ఎక్కడ ఉన్నావా? నేను నా తండ్రి ఎంత మహిమలో నా గంతే మహిమ. ఇద్దరం సేమ్ బాబు, ఒకటే దైవత్వం, ఒకటే ప్రకాశం, ఒకటే తేజస్సులో ఉన్నాం ఇద్దరం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవము. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరట? ఉత్తరవాది, తండ్రి యొద్ద ఉన్నాడు. అవునా? మరి అక్కడ అయిపోవాలి కదా, యేసుక్రీస్తే కదా ఉత్తరవాది. అవును, యేసుక్రీస్తు ఉత్తరవాది అన్న తర్వాత మళ్ళీ ఇంకొక ఉత్తరవాది ఉండదు. ఇక యోహాను సువార్త 14:16 చదవం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. వేరొక ఆదరణకర్త అన్నగడ పుట్టినట్లేముంది చూడండి, ఉత్తరవాది. పరిశుద్ధాత్మని నేను పంపుతాను, ఆయన వేరొక ఆదరణకర్త. వేరొక ఆదరణకర్త అంటే అంతకుముందు ఒక ఆదరణకర్త ఉన్నాడా? ఉన్నాడు సార్. ఆయన ఎవరు? నేనే అంటున్నాడు అక్కడ. క్రీస్తుని నేనే. క్రీస్తు ఆదరణకర్త, పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త. క్రీస్తు ఉత్తరవాది, పరిశుద్ధాత్ముడు ఉత్తరవాది. క్రీస్తుని మృతులకి లేపింది తండ్రి. సర్లే, మరి నేను కూడా లేచిన అంటే నువ్వు కూడా లేపుకుంటావా? అవును, నా ప్రాణం పెట్టుటకు నువ్వు తీసుకుంటకు నాకు అధికారం కలదు. ఒక దైవత్వములు 3 వ్యక్తులలో ఆ 3 వ్యక్తిత్వాలు సృష్టికి పరిచయం అవటానికి ఒక నామకరణము ఉపయోగించాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇదే కుదిరింది ఆయనకి. ఈ పేర్లే పెట్టాలనుకున్నాడు దేవుడు. ఈ పేర్లతో సృష్టి అనగానే ఉట్టి భూలోకం అనుకునేది మీరు. కోటాను కోట్ల ప్రపంచములకు ఈ సృష్టికి, ఈ అఖిల బ్రహ్మాండానికి, అనంత సృష్టికి పరిచయం అవటానికి సృష్టి చెయ్యకముందే నిర్ణయించుకున్నాడు అనమాట. ఈ పేర్లతో మన ముగ్గురము పరిచయం కావాలి. ఇదే మర్మం 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 మొత్తుకుంటున్నాడు. అయినా వీళ్ళినరే. ఉంటే ఒక్కడు ఉండాలి, లేకపోతే చిన్న దేవుడు పెద్ద దేవుడు కావాలని, లేకపోతే ఒక్కడే ముగ్గురుగా వేషాలు వేశాడు, డ్రామా చేశాడు, వేషాలు మార్చాడు అంటారు.
అంటే వీళ్ళకి ఏం జరుగుతుందో నా వీడియోలో చెప్పాను. ఏం జరిగిందంటే అర్థం కాలేదు, జీర్ణించుకునే శక్తి లేదు, ఆ యథార్థత లేదు. మానవ జ్ఞానముతో బైబిల్ చదివితే అర్థం జీర్ణం కాదు. ఈ మర్మం దేవుని మనస్సు నీకు రావాలి. అప్పుడు దానిలోని అంతర్లీనమైనటువంటి భావము, మళ్ళీ మాట అంటున్న గుర్తుపెట్టు, దానిలోని అంతర్లీనమై ఉండి ప్రవహిస్తున్న భావము నీకు మెల్లగా నీ నశాలానికి అంటుకుంటుంది, అగ్గి అంటుకున్నట్టు నీకు అర్థమైపోతుంటుంది. అబ్బా, చాలా తప్పుగా అర్థం చేసుకున్నాం మనం ఇంతవరకు. రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడేనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్టు. అది తండ్రి మహిమ అంటే తండ్రి లేపాడట మృతుల నుండి. యోహాను సువార్త 10:18 చదువు సార్. ఎవడును నా ప్రాణం తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. అది మళ్ళీ ఏమో నేను ప్రాణం పెడతాను, మళ్ళీ నా ప్రాణాన్ని నేనే తీసుకొని లేస్తాను, మృతుల నుండి లేస్తాను నేను తిరిగి. అంటే ఈయనే చస్తాడట, ఈయనే లేస్తాడట అని అంటున్నావు. మరి నువ్వే లేచావు నువ్వు కదా బాబు, మళ్ళీ తండ్రి లేపాడని ఎందుకు అంటావు? తండ్రి కూడా లేపాడు. సరే, తండ్రి లేపాడు అంటున్నావు, మరి పరిశుద్ధాత్మ లేపాడంటే ఆ తండ్రి పరిశుద్ధాత్మ కూడా లేపాడు. అసలు ఏం జరుగుతుంది సార్ మీ లోపల? ఎక్కడున్నా ఈ త్రిత్వశక్తి ఉండే ఉంటుంది. మేము ఏ పని చేసినా ఉంటాం. ఒక్క చోటండి, ఫైనల్లో చెప్పబోతున్నటువంటి బోధలోని ఒక మాట చెప్తున్నప్పుడు ముందుగా, ఒక్క చోట సిలువ మీద తన ప్రాణాలు వదిలిపెడుతున్నప్పుడు మాత్రమే, ఆ పాపాలన్నీ తన మీద మోపినప్పుడు మాత్రం ఒక్కసారే పరిశుద్ధాత్ముడే కానీ తండ్రే కానీ ఆ కుమారుని కంప్లీట్గా వదిలేశారు. అందుకే ఆ మాట అంటాడు, తండ్రి నా చెయ్యి నువ్వు ఎలా విడిచితివి అంటే, ఇంతవరకు ఎక్కడున్నావు తండ్రి? ఆయనలోనే ఉన్నాడు తండ్రి. మరి అందరికీ కనపడలే కదా, కనపడరు. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టేరా అని చెప్పుకుంటా. అందులో లక్షణాలు సృష్టికర్త స్వరూపము, సృజనాత్మకమైనటువంటి స్వరూపము, స్వభావ స్వరూపము దేవుంది, శక్తి స్వరూపము, తేజస్వరూపము వేరు ఉంటాయి. మళ్ళా దేవుని స్వరూపం అనగానే ఒక్కటే పెట్టుకుని ఒకలాడతారు. ఎన్నో ఉన్నాయి దేవుని స్వరూపాలు. అందులో ఆ మానవుడు దేవుని స్వరూపంలో సృజింపబడినంటే ఏంటి? మన దేవుడు సృష్టికర్త కదా, వీడు సృష్టికర్తేనా? కాదు. మరి ఏ స్వరూపం? ఏదో ఒక స్వరూపం వీనికి ఉన్నది, అదే త్రిత్వ స్వరూపం. శరీరం, ఆత్మ, ప్రాణం 3 భాగాలు కలిస్తే ఒక్క నరుడు అయినట్టు 3 వ్యక్తులుగా దేవుడు ఒకడై ఉన్నాడు. లేఖనాలు చెప్తున్నా, సత్యమే చెప్తున్నా నేను. అయినా కానీ మేము ఒప్పుకోము సార్, నాకు జీర్ణమైతే లేదు. కాకపోతే లాస్ట్ దాకా ఆగండి. సృష్టికర్త వచ్చేటప్పుడు అప్పుడు గిట్లా నమ్మకపోతే డేంజర్ అయిపోద్ది. ఆల్రెడీ దగ్గరికి వచ్చేసాడు. యేసుప్రభు ఒక మాట అంటాడండి, నన్ను చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. పూర్తిగా అర్థమైనాక నువ్వు నమ్మడానికి ఏమున్నదయా? నమ్మకం అంటే, విశ్వాసం అంటే ఏంటిది? కనపడకున్నా నమ్మేవాడు అలా ఉన్నాడు, అది నిజం. దేవుడు చెప్పాడు కనుక అది నిజమే. నాకు ఆధారాలు దొరకపోయినా అది నిజమే అని నువ్వు నమ్మినట్లయితే, ఆ తర్వాత నువ్వు వెతుకుతే దొరకని ఆధారం దొరుకుతుంది నీకు. అదే దేవుని లక్షణం. నమ్మడం ఫస్ట్ నీ పని. నమ్మట్లేదు, కనపడిన దాన్ని, అర్థమైన దాన్ని నమ్మడమైందా? నమ్మేటట్టు చెప్పిన దాన్ని మర్మం ఎట్లయితుందండి? దేవుడు ఒక్కడంటే అది మర్మమే ఉన్నది, ఇంకా మర్మమే ఉన్నది. ఒక దేవుడే ముగ్గురికి వచ్చాడంటే దాని మర్మమే ఉన్నది? మర్మం ఏమీ లేదు. మర్మం అంటేనే ఏదో వెతకాలి, వెతికి పట్టుకునేది ఏదో ఉన్నది, తప్పించి దొరికించుకునేది ఏదో ఉంది, గోజాడేది ఏదో ఉన్నది. 2:19 చదువు. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదనని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి మాట చెప్పాను. తన శరీరం అంటే తనను చంపేస్తారు, సమాధి చేస్తారు, నీ 3 దినములు లేపుతాను అని. లేపేదేది? శరీరాన్ని. అంటే ఎవరు లేపుతాడు? తనను తనే లేపుకుంటాడు. మరి తండ్రి లేపుతాడు, పరిశుద్ధాత్మ అన్నావు కదనే. అంత ఒకటే బాబు, ఆయన లేపుతాడు, నేను లేపుతాను, నేను అందరం లేపేటోళ్ళమే. 3 సృజనాత్మకమైన శక్తి గల్లవారు, 3 ఒకే తేజస్సు గల్లవారు, 3 ఒకే దైవత్వము గల్లవారు. అందుకే 3 వ్యక్తులు అబ్రహాముకు కనబడ్డారు. ఇది మీరు జీర్ణించుకోగలగాలి. కానీ కాదు, ఇంకా కొంత ముందుకు సాగాలి ఈ త్రిత్వబోధ. ఎందుకంటే ఇన్ని కాలాలు 2000 సంవత్సరాల నుంచి ఏవేవి లేఖనాలను ఎలా బోధించుకుంటూ వచ్చారో వాటన్నిటికీ సమాధానం చెప్పినాక లాస్ట్కు దొరుకుతుంది. అది నమ్మిన వాడే ధన్యుడే అవుతాడు. అయ్యా ఆగండి, వెయిట్ చేయాలి. యోహాను సువార్త 14:7 చదువు. మీరు
నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని అదేంటి తండ్రి ఈయన ఎట్లయితాడు, ఈయన తండ్రి ఎట్లయితాడు? ఆయన నేను ఒకటే. మరి నువ్వు కనపడుతున్నావు కదా, కనపడతలేదు కదా, ఎట్లా ఎరుగుతావు? కనపడే ఆ తేజస్సుని మీరు ఎరగరేమో కానీ, ఆ తేజస్సు మీరు చూడలేమో కానీ, ఆయన ఎలాంటి మనసు గల్లవాడో, ఎలాంటి బుద్ధి గల్లవాడో, ఎలాంటి ఇష్టము గల్లవాడో నన్ను చూస్తే ఆయన చూసినట్టే. ఆయనది నాది ఒకటే స్వభావం. అందుకే క్రీస్తు దేవుని తత్వమై ఉన్నాడు, గుణమై ఉన్నాడు. అంటే గుణస్వరూపం చూపిస్తున్నాడు యేసయ్య. తేజస్వరూపం ఆ కొండ మీదకి రండి, నేను మార్పు చెందుతా, అక్కడ చూద్దురు కానీ తేజస్వరికి కనపడలే. ఇంకా శిష్యులకు మాత్రం కనపడ్డాడు రూపాంతరం చెందినప్పుడు. ఏ స్వరూపం గురించి మాట్లాడుతున్నారు మీరు? దేవుని స్వరూపం, దేవుని స్వరూపం, దేవుని స్వరూపం అంటున్నారే మానవులారా. ఏ స్వరూపం చూపెట్టమంటావు? కొండ మీద ఆల్రెడీ తేజస్సును చూసి మాట స్వరమిని 10 ఆజ్ఞలు రాసిన మోషే అంటాడు, మళ్ళీ ఒకసారి చూడాలా సార్, నేను ఒకసారి కనబడవా? ఏం చూస్తావు నువ్వు అంటే ఆ స్వరూపం సార్, అది నువ్వు చూడలేవు. మరి ఎట్లా చేయాలి సార్? ఆ బండ సందులోకి వెళ్ళి కన్ను పెట్టి చూడు, నిన్ను వదిలి వెళ్తుండగా వీపు భాగం చూస్తాడు ఇంత అంత. నువ్వు ఏ స్వరూపం గురించి అడుగుతున్నావు? మనోహ ఏంటి అయ్యా నువ్వు ఏదో అడుగుతున్నావు, పేరు అడుగుతున్నావా? నువ్వు ఎలా అడుగుతున్నావు నా పేరు అంటాడు. అది చెప్పనా సాక్ష్యమైనది. అవో ఎందుకు చెప్పలేరు సార్? అది మహాజ్యోతి స్వరూపము. అది ఇలా ఉన్నది అని చెప్పడానికి వీలు లేనంత గొప్పదై ఉన్నది, విస్తారమై ఉన్నది, విస్తరించి ఉన్నది, సైన్యమై ఉన్నది, మహాప్రకాశమై ఉన్నది. అసలు దాన్ని అంతుపట్టనంత ఉన్నది ఆ పేరు. నీకేం చెప్పాలి నాయన అంటున్నాడు. అదంతా తెలవాలంటే నేను మెల్లమెల్లగా ప్రయాణం చేస్తున్న త్రిత్వం అంతా చెప్పుకుంటా. ఫైనల్లో నేను చెప్పబోతున్నా, దాంట్లో దొరుకుతుంది ఇదంతా. అయితే అది తెలిసినాకనే, ఇవన్నీ ఇన్నాకనే నేను బోధ స్టార్ట్ చేసిన. మళ్ళీ నీకు ఇదేంది అదేంది నాకు వచ్చాను పెట్టి మీరు ఏం సాధించలేరు. అవన్నీ మీకు వచ్చే డౌట్లన్నీ దాటిపోయాయి అన్నీ. ఫిలిప్పు పత్రిక 2:6 మనం చూడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని. దేవుని స్వరూపమై ఉండి, జాగ్రత్త వినండి, ఆయన రూపం ఈయన రూపం ఎట్లయితుందా? సృష్టింపబడ్డ క్రీస్తు. మీరు అంటున్నారు కదా ఆయన చిన్న దేవుడు అని. ఆయన చేసుకున్నాడు మధ్యవర్తిగా, లాయర్ లాగా, ఒక పిఏ లాగా. పిఏ ఎట్లయితాడా? ఆఫీసర్, గొప్ప ఆఫీసర్ అయినా పిఏ అనేవాడు గేట్ కాడ కూకోవాలి, అలాగే సార్ అనుకుంటా. యేసుప్రభు కూడా గేట్ కాడ కూకోవాలి, అలాగే సార్ అనుకుంటా. ఏమనంటే అడుక్కున్నాడు యేసయ్యనని అట్లా అంటారు. బిచ్చం అడుక్కున్నాడు, బిచ్చగాడ యేసుప్రభు అని అట్లా అంటాడు అని. అరే బాబు, ఏ స్వరూపంలో ఉన్నాడు, ఆ స్వరూపంలో ఏం పని మీద వచ్చింది ఆ రూపము, ఆ మాటే మాట్లాడుతుంది. ఆ రూపం ఆ పని పూర్తి చేసుకున్నాక మళ్ళీ ఇంకో రూపంలోకి వెళ్ళిపోతాడు. అందుకే క్రీస్తు దేవుని స్వరూపమై ఉండి తనతో తగ్గించుకొని వచ్చాడు, మళ్ళీ అదే మహిమలోకి వెళ్ళిపోయాడు. మరి తగ్గించుకొని వచ్చినప్పుడు ఏం చెప్పాలి నీ పరిచయము? మనిషిగా కనపడుతున్నప్పుడు ఇప్పుడు తెల్లగా ఒక ప్రకాశం చూపెట్టాలా నీకు? అలా నమ్మేటోడు నాకు వద్దన్నాడు. నేను చేసే క్రియలు, నేను చెప్తున్న మీకు చెప్పిన ధర్మశాస్త్రంలో ఆజ్ఞల్ని చూపిస్తున్నాను నెరవేర్చి. అది నేను చెప్తున్నది ఇవేనండి, మీరు నమ్మండి నన్ను. చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడు ధనుడు అన్నమాట. అందుకే అన్నాడు గలతీ 3:20. ఈ మధ్యవర్తి అన్న మాట మనం మొదట లేవనెత్తినాం కదా, దాని గురించి ఇక పూర్తిగా మాట్లాడుకుందామా. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాదు కానీ దేవుడు ఒక్కడే. మరి ఒక్కడన్నప్పుడు మధ్యవర్తి ఎవరయ్యా? మధ్యవర్తి ఎవరికి కదా మధ్యవర్తి? ఆ దేవుడే ఈ మధ్యవర్తి దేవుడు. అసలు ఏం జరుగుతుంది సార్? ఆ దేవుడు అనే దైవత్వములో 3 వ్యక్తులు ఉన్నారు. ఆ సంగతి సృష్టికి అర్థం కావాలని ఈ రకంగా మాట్లాడుతున్నాడు యేసయ్య. ఎందుకంటే ఇంకా ఏ దైవత్వము లేదు, ఆ ఉన్నదే ఒక దైవత్వము. ఆ ఒక్క దైవత్వములోనే ఒక భాగమైన వాడు మధ్యవర్తిగా వచ్చాడు. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి, ఎవరికో వేరే వ్యక్తికి కాదు, ఆ దేవుడే మధ్యవర్తిగా వచ్చాడు. అది కథ. దేవుడు ఒక్కడే, ఆ ఒక్క దేవత్వములకి వెళ్ళి మధ్యవర్తి వచ్చాడు. మధ్యవర్తి అనగానే ఇరు వర్గాల లొల్లి అయినప్పుడు, గొడవ అయినప్పుడు అట ఎవరికి సంబంధించిన వాడు అత్తడు చూసినావా, అలాగట వచ్చాట. యేసుప్రభుల వారు అటు ఇటు కానోడట, సృష్టికర్త అట. దేవుడు ఒకడు ఉన్నాడట, వాళ్ళిద్దరిని కలపడానికి నా మధ్యవర్తికి వచ్చాడట. సరిపోయింది ఉపమానం? అసలు సరిపోలే. మనుషుల వ్యవహారం దేవుని వ్యవహారం వేరు. దేవుడు సృష్టికర్తలో ఒక భాగము, మనుషులకేమో బంధువు. సృష్టికర్త బంధుత్వం, ఈ బంధుత్వం వేరు, ఆ బంధుత్వం వేరు. ఈ బంధం వేరు, ఆ బంధం వేరు.
అది ఇది ఒక్కటి ఎన్నడూ కాదు. యోహాను సువార్త 12:45 నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. ఏమన్నా అర్థమవుతుందా యేసు ప్రభు ఈ ప్రజలకి? నన్ను చూచినాడు. భూమి మీద ఉన్న నర రూపములో ఉన్న ఒక క్రీస్తు ప్రభు అంటున్నాడు, నన్ను చూస్తున్నవాడు నన్ను పంపినవాని. నువ్వు ఎవరో అంటున్నారు కదా, తండ్రి దేవుడు అని మీరు అన్న చూస్తున్నావు పంపినని. ఆ పంపిన తండ్రిని చూస్తున్నారు ఆల్రెడీ. అంటే అట్టెట్ట సార్, కొడుకు వేరు తండ్రి వేరు కదా. మీరు అంటున్నారు కదా సృష్టించబడ్డవాడు లాయరు లేకపోతే ఒక పిఏ అంటున్నారు కదా. పిఏ ఎట్లుంటాడయ్యా? సేమ్ వాళ్ళ ఆఫీసర్ లాగా ఉంటాడా? ఆఫీసర్ వచ్చి, ఏం బ్రదర్, కలెక్టర్ గారును, నేను కలెక్టర్ పిఏని బ్రదర్, చెప్పండి సార్ కలెక్టర్ గారు ఉన్నారా? కలెక్టర్ గారు నేనే, నన్ను చూసిన వాడు కలెక్టర్ను చూసినట్లే అని పిఏ గిట్ట అన్నాడు అనుకోండి, ఏమవుతుందో మీకు తెలుసు కదా. పిఏ నేను కలెక్టర్ని అంటాడా? కలెక్టర్ పిఏ? వీళ్ళు బోధలు ఎలా ఉన్నాయో చూడండి. ఈయనేమంటున్నాడు చూడు, మరి పిఏ కదా అయినా, నేనే కలెక్టర్ అనొచ్చు కదా, అంటలేడు. నన్ను చూసిన వాడు తండ్రిని చూచుచున్నాడు డైరెక్ట్ అంతే. అంటే సేమ్ అదే దైవత్వంలో ముగ్గురు వ్యక్తులము. ఏ కొద్దిగా తక్కువ ఎక్కువ ఉండదు. కానీ పాత్రలు పని చేసేటప్పుడు పాత్రలు ఏ పాత్రలు వచ్చాడో అక్కడ ఆ పాత్రకు తగ్గ మాట మాట్లాడతాడు అంతే. అంటే ఒక ఆయన తక్కువ ఉన్నట్టు ఒక ఆయన పెద్దగా ఉన్నట్టు గణపరచుటకు జరుగుతుంటుంది ఇది. ఎందుకంటే వీళ్ళు అలాగే గణపరచాలి. ఎందుకంటే క్రీస్తు మనకు మాదిరి పురుషుడు కదా. మాదిరి అన్నప్పుడు మరి ఆయన చేసింది మనం చేస్తాం కనుక తండ్రి గొప్పవాడు, తండ్రిని స్తుతించండి అన్నప్పుడు ఆత్మతో సత్యంతో ఆరాధించండి అని అంటే అవును సార్ అలాగే మీ తండ్రిని ఆరాధిస్తారు. నాలాగే చేయమన్నోడు మనందరము దేవుళ్ళమే అని చెప్పిన అనుకో, ఆ దేవుడు ఎవరిలో నేను దేవుడిని అంటాడు మానవుడు కూడా. క్రీస్తు నేర్పించడానికి వచ్చాడు. నేర్పించే మాటలు కొన్ని ఉంటాయి, తనే దేవుడై ఉన్న మాటలు కొన్ని ఉంటాయి. దీన్ని తెలుసుకొని బతకాలి. కనుక ఈ సత్యాన్ని ఈ రోజుతో ఈ పాఠాన్ని మీ హృదయంలో దేవుడు ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, ఈరోజు కొంత పాఠాన్ని త్రిత్వం గురించి మాట్లాడాం. ఇంకా ముందు చాలా చెప్పవలసిన తండ్రి మీరే మాకు సహాయం చేయాలి ప్రభా. ఇంటున్న బిడ్డల హృదయాలను మీరు తెరిచి సత్యమును గ్రహించే మనసు ఇవ్వండి. కృప చూపమని మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. మీ అందరికీ వందనాలు. మరొక బుధవారం రోజు మరో వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్.